హల్లెలూయా. మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో దేవుని కృపా సంఘంలో ఉన్న బిడ్డలందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలండి. ఇది నాన్న ఒక నూతనమైన పాఠం మనం నేర్చుకుందాం. దీనదశ. దీనదశ అనగా అర్థం ఏమిటి? దీనదశ గురించి కొన్ని అమూల్యమైన సత్యాలు పరిశుద్ధ గ్రంథంలో ఉన్న సత్యాలు మనం తెలుసుకుందామండి. చూద్దామండి లేఖన భాగాల నుండి. కీర్తనల గ్రంథము 136వ కీర్తన 23వ వచనము. కీర్తనల గ్రంథము 136వ కీర్తన 23వ వచనం. మనము దీనదశలో ఉన్నప్పుడు ఆయన మనలను జ్ఞాపకము చేసుకొనెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన కృప నిరంతరము ఉండును. ఎంత గొప్ప దేవుడండి. మనం దీనదశలో ఉన్నప్పుడు దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడండి. ఆయన కృప నిరంతరము కూడా మన పైన ఉండునని చెప్పి జీవగ్రంథం సెలవిస్తుందండి. మనం చూసుకున్నట్లయితే లేఖనాలు ఈ విధంగా సెలవిస్తున్నాయండి. ఐగుప్తు దేశంలో ఇజ్రాయేలు ప్రజలు ఉన్నప్పుడు దేవుడు వారిని జ్ఞాపకం చేసుకున్నాడు. ఎంతో అద్భుతం, ఎన్నో అమూల్యమైన విషయాలు 136వ కీర్తనలో ఉన్నాయండి. 1 నుండి 26 వచనాలు ఉన్నాయి. 136వ కీర్తన 1 నుంచి 26 వచనాలు మనం చదువుకున్నట్లయితే అందులో దీనదశ గురించి, దేవుడి కృప గురించి చాలా క్షుణ్ణంగా భక్తుల ద్వారా దేవుడు లిఖింపచేసి ఉన్నాడు. అమూల్యమైన మాటలు, అమూల్యమైన సత్యాలు మనం చూసుకున్నట్లయితే ఐగుప్తు దేశంలో ఇజ్రాయేలు ప్రజలు ఉన్నప్పుడు దేవుడు వారిని జ్ఞాపకం చేసుకున్నాడు. ఆయన కృప వారిపై ఉంచినట్లు లేఖనాలు సెలవిస్తున్నాయి. కాబట్టి దేవుడు ఎవరిని జ్ఞాపకం చేసుకుంటాడో తెలుసండి? పేదలకు, అలాగే పేదలను, అలాగే బీదవారిని, వినయము గలవారిని, దీనులను, ఆయన దీన స్థితిలో ఎవరైతే ఉంటారో వారందరినీ కూడా ఆయన జ్ఞాపకం చేసుకును. వారంటే చాలా ఇష్టమండి దేవుడికి. ఏమంటున్నాడంటే ఆయన పేదలు, తర్వాత వినయము కలిగిన వారు, ఆయన యందు ఎవరైతే వినయము కలిగి ఉంటారో, ఎవరైతే దీనత్వము తగ్గించుకుంటారో, ఎవరైతే నిస్సహాయ స్థితిలో ఉంటారో వారిని నేను జ్ఞాపకము చేసుకుంటానంటున్నాడు. మనం చదువుకున్న లేఖనాలు మనం చూసుకున్నట్లయితే కీర్తన గ్రంథము 136వ కీర్తన 23లో దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తుందండి. మనము దీనదశలో ఉన్నప్పుడు ఆయన మనలను జ్ఞాపకము చేసుకును. చూద్దామండి దేవుడు ఎవరిని జ్ఞాపకం చేసుకున్నాడో పరిశుద్ధ లేఖనాల నుండి మనం చూద్దాం. కీర్తనల గ్రంథము 136వ కీర్తన 10వ వచనం చూద్దామండి. 136వ కీర్తన 10వ వచనం మనం చూసుకున్నట్లయితే ఐగుప్తు దేశపు తొలుచూలను ఆయన హతము చేసెను, ఆయన కృప నిరంతరం ఉండును. అలాగే 11వ వచనం కూడా చదువుతున్నాను, శ్రద్ధగా వినండి. వారి మధ్య నుండి ఇజ్రాయేలును ఆయన రప్పించెను, ఆయన కృప నిరంతరం ఉండును. దేవునికి స్తోత్రం కలుగును గాక. 136:15లో ఈ విధంగా దేవుని వాక్యం సెలవిస్తుందండి. ఫరోని అతని సైన్యమును ఎర్ర సముద్రములో ఆయన ముంచివేసెను, ఆయన కృప నిరంతరము ఉండును. 16వ వచనం. అరణ్య మార్గమున ఆయన తన ప్రజలను తోడుకొని వచ్చెను, ఆయన కృప నిరంతరం ఉండును. అవునండి, అరణ్య మార్గములో ఆయన తన ప్రజలను తోడుకొని వచ్చెను, ఆయన కృప నిరంతరము ఉండును. అలాగే మనం చూసుకున్నట్లయితే లేఖనాలు 24వ వచనంలో కూడా చాలా అమూల్యమైన మాట ఉందండి. 24లో మన శత్రువుల చేతిలో నుండి మనలను విడిపించెను, ఆయన కృప నిరంతరం ఉండును. అలాగే 25వ వచనంలో సమస్త జీవులను ఆయన ఆహారం ఇచ్చుచున్నాడు, ఆయన కృప నిరంతరం ఉండును. అవునండి, సమస్త జీవులకును ఆయన ఆహారం ఇచ్చుచున్నాడు, ఆయన కృప నిరంతరం ఉండును. ఏ స్థితిలో జ్ఞాపకం చేసుకున్నాడో తెలుసండి ఆయన? 136వ కీర్తన 23వ వచనంలో ఈ విధంగా దేవుని వాక్యం సెలవిస్తుంది. మన దీన దశలో ఉన్నప్పుడు ఆయన మనలను జ్ఞాపకము చేసుకొనును. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అంటే వీళ్ళకి ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు ఇజ్రాయేలు ప్రజలకి దేవుడు వారిని జ్ఞాపకం చేసుకున్నాడు. ఆయన కృప వారిపైన ఉంచినట్లు లేఖనాలు సెలవిస్తున్నాయి. కాబట్టి మనం అందరినీ కూడా దేవుడు ఎప్పుడు కూడా ప్రతి దినము కూడా మనల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. అలాగే లేఖన భాగాలు చూసుకుందామండి. చాలా అమూల్యమైన మాటలు ఉన్నాయి. కీర్తన గ్రంథము 78:39లో కూడా దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది. ఎప్పుడు జ్ఞాపకం చేసుకున్నాడో తెలుసండి? కీర్తన గ్రంథము 78వ కీర్తన 39వ వచనంలో చూసుకున్నట్లయితే, కాగా వారు కేవలము శరీరులై ఉన్నారనియు విసరి
వెళ్ళి మరలా రాని గాలి వలెనున్నారని ఆయన జ్ఞాపకము చేసుకొనెను. అవునండి, చూసారండి, మనం ఎలా ఉన్నామో తెలుసండి. వెళ్ళి మరలా రాని గాలి వలెనున్నారని ఆయన జ్ఞాపకము చేసుకొనెను. అలాగే మనం చూసుకున్నట్లయితే కీర్తన గ్రంథము 103:14 కూడా చాలా అమూల్యమైన మాట ఉంటుందండి. మనము నిర్మింపబడిన రీతి ఆయనకు తెలిసే ఉన్నది, మనము మంటివారమని ఆయన జ్ఞాపకము చేసుకొని ఉన్నాడు. ఎప్పుడు జ్ఞాపకం చేసుకున్నాడో తెలుసండి, మనం ఎలా నిర్మించిన విధానాన్ని ఆయన జ్ఞాపకం చేసుకుని ఉంటున్నాడు. ఏమంటున్నాడంటే ఇక్కడ, మనము నిర్మింపబడిన రీతి ఆయనకు తెలిసే ఉన్నది, మనము మంటివారమని ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు. అవునండి, మనం ఎవరేమండి? మంటివారము. మనల్ని ప్రభు జ్ఞాపకం చేసుకుని ఉన్నాడు. అలాగే 1 సమూయేలు గ్రంథము 22వ అధ్యాయం 28వ వచనంలో, 1 సమూయేలు 2వ అధ్యాయం 8వ వచనంలో కూడా ఎవరిని జ్ఞాపకం చేసుకున్నాడో తెలుసండి ప్రభు? దరిద్రులను అధికారులతో కూర్చోబెట్టుటకును, మహిమగల సింహాసనమును స్వతంత్రింపచేయుటకును వారిని మంటిలో నుండి ఎత్తువాడును ఆయనే, లేమి గల వారిని పెంట కుప్ప మీద నుండి లేవనెత్తువాడు ఆయనే, భూమి యొక్క స్తంభములు యెహోవా వశము, లోకమును వాటి మీద ఆయన నిలిపి ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎవరండి వీరు? దరిద్రులను అధికారులతో కూర్చోబెట్టుటకును, మహిమ గల సింహాసనమును స్వతంత్రింప చేయుటకును వారిని మంటిలో నుండి లేవనెత్తువాడు ఆయనే, లేమి గల వారిని పెంట కుప్ప మీద నుండి లేవనెత్తువాడు ఆయనే. చూసారండి, దరిద్రులని అధికారులతో కూర్చోబెట్టుకోవడానికి ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడండి. అలాగే మనం చూసుకున్నట్లయితే వారిని అంటండి, మంటి నుండి ఎత్తువాడు ఆయనే. ఎక్కడి నుంచి అండి? వారిని మంటిలో నుండి ఎత్తువాడు ఆయనే, లేమి గలవారిని, లేమి అంటే అండి కరువు, చాలా లేనటువంటి దీనస్థితిలో ఉంటారు చూసారండి, వారిని పెంట కుప్ప మీద నుండి లేవనెత్తువాడు ఆయనే. అవునండి, పెంట కుప్పల మీద నుంచి దీనస్థితిలో ఉన్నప్పుడు, మన పరిస్థితి బాగాలేనప్పుడు వారిని కూడా జ్ఞాపకం చేసుకుని లేవనెత్తువాడును ఆయనే అని చెప్పి లేఖనాలు సెలవిస్తున్నాయండి. కాబట్టి మనలందరినీ కూడా ప్రభు జ్ఞాపకం చేసుకుంటాడండి. విడిచిపెట్టేవాడు దేవుడు కాదు. మనల్ని ప్రతి దినము కూడా తన అరిచేతుల్లో చెక్కుకొని చూస్తున్న దేవుడు నిన్ను నన్ను జ్ఞాపకం చేసుకుంటాడండి. ఇక్కడ చూసుకున్నట్లయితే లూకా సువార్త 1వ అధ్యాయం 47వ వచనంలో కూడా ఒక దీనురాలు, చూడండి అక్కడ లూకా సువార్త 1వ అధ్యాయం 47వ వచనంలో, ఆయన తన దాసురాలు దీనస్థితిని కటాక్షించెను. అవునండి, తన దాసురాలు దీనస్థితిని కటాక్షించిన ఆయన చూశాడండి. ఆయన చూశాడు. తర్వాత మనం చూసుకున్నట్లయితే లేఖనాలు ఏమని సెలవిస్తున్నా తెలుసండి? లూకా సువార్త 1:50లో కూడా 50వ వచనంలో కూడా ఏమంటున్నాడంటే, ఆయనకు భయపడు వారి మీద ఆయన కనికరము తరతరములుండును. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయనకి ఎవరైతే భయపడతారో వారి మీద తరతరములు ఉండును అని, ఆయన కనికరము తరతరములు ఉండునని చెప్పి లేఖనాలు సెలవిస్తున్నాయి. మనమందరము ఎలా ఉండాలంటే ఆయనకి భయపడేవారిగా ఉండాలి. మనమందరము ఎలా ఉండాలంటే ఆయన చిత్తములో నడిచేవారిగా ఉండాలి. ఎవరైతే ఆయన చిత్తములో ఉంటారో, ఆయనకి భయపడుతూ ఉంటారో వారిని నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను అంటున్నాడండి. ఆయనకు భయపడి వారి మీద ఆయన కనికరము తరతరములు ఉండును అని చెప్పి లేఖనాలు సెలవిస్తున్నాయి. మనమందరం కూడా ఆయనకు భయపడేవారిగా ఉండాలి. కాబట్టి మనం చూసుకున్నట్లయితే మూలవాక్యం ఏమంటున్నాడంటే, మనము దీన దశలో ఉన్నప్పుడు ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకొనెను. అవునండి, మన దీన దశలో ఉన్నప్పుడు దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు బిడ్డలను జ్ఞాపకం చేసుకున్నాడు. అలాగే అరణ్య మార్గంలో వెళ్తున్నప్పుడు ఆ ప్రజలను ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు. అలాగే ఫరో అతని సైన్యమును ఎర్ర సముద్రమును ముంచివేసినప్పుడు ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు. చూసారండి, అన్ని విషయాల్లో కూడా దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు మనల్ని. కాబట్టి మనల్ని జ్ఞాపకం చేసుకున్న దేవునికి మనం ఎలా ఉండాలంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని చెప్పి లేఖనాలు సెలవిస్తున్నాయండి. అదే 136వ కీర్తనలోనే 26వ వచనంలో ఏమంటున్నాడంటే, ఆకాశమందుండు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరముండును. కదండి, మనల్ని జ్ఞాపకం చేసుకుంటున్న దేవునికి మనం ఏం చేయాలో తెలుసా? ప్రభువా, నన్ను జ్ఞాపకం చేసుకున్నావు ప్రభువా, నేను దీనస్థితిలో ఉన్నప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నా తప్పునండి అని చెప్పి మనం ఆయనకి ఏం చేయాలంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి.
చెల్లించే వారిగా ఉండాలి. ఎవరైతే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారో వారిని, వారి కుటుంబాన్ని బహుగా దీవిస్తుంటాడు. ఆయన కనికరము ఆయన పైన ఉంటుంది. ఆయన కనికరం మన పైన ఉన్నప్పుడు మనం దినదినము ఆశీర్వదించబడతాము, దినదినము దీవించబడతామండి. కాబట్టి మనమందరం ఎలాగుండాలంటే ఆయనకు భయపడేవారిగా ఉండాలి. ఆయనకు భయపడేవారిగా ఉన్నట్లయితే ఆయనకు భయపడే వారి మీద ఆయన కనికరము తరతరములుండు. ఎవరైతే ఆయనకు భయపడతారో వారి మీద అంటండి ఆయన కనికరం ఉండునని చెప్పి లేఖనాలు సెలవిస్తున్నాయి. కాబట్టి దేవుడు మనల్ని దీనదశలో ఉన్నప్పుడు మనల్ని జ్ఞాపకం ఉంచుకున్నాడండి. ఆయన అనుగ్రహం ఎప్పటికీ కూడా మన మీద ఉంటుంది. కాబట్టి పేదలకు అలాగే వినయం గల వారికి, దీనులకు కృప చూపించటం అంటే దేవునికి ఎంతో ఇష్టమండి. అటువంటి కృప దేవుని కృపా సంఘంలో ఉన్న బిడ్డలందరికీ దేవుడు దయచేయునుగాక. ఆమేన్, ఆమేన్.